మొన్ననే కాప్ సమిట్ అని జరిగింది. ఎంతమందికి ఐడియా ఉందండి అది? కాప్ సమిట్ అని ప్రపంచ దేశాల్లో లీడర్స్ అందరు కలిశారు. ఐడియా లేదు కదా? మీరు మీ వాట్సాప్స్లో ఒక డైనోసర్ వచ్చి మాట్లాడింది కదా, డోంట్ చూస్ ఎక్స్టింక్షన్ అని. ఆ వీడియో ఎంతమంది చూసుంటారు? చూడలేదు. ఓ అయితే మిస్ అయ్యారైతే. సో అది పవర్ ఆఫ్ క్రియేటివ్ మీడియం అనమాట. సో ఈవెన్ గ్లోబల్ లీడర్స్ అందరూ ఒక దగ్గరికి వచ్చినా కానీ సరే వెళ్ళలేని మెసేజ్ ఒక చిన్న యానిమేటెడ్ది ఒక వీడియో చేసి పంపిస్తే అది అందరికీ కూడా రీచ్ అయిందనమాట. సో దట్స్ ద పవర్ ఆఫ్ మీడియం అండి. అట్ ద సేమ్ టైం ఆ సస్టైనబిలిటీ అనే దాంట్లో ప్రపంచంలో యంగ్స్టర్స్ని ఆ దిశగా లీడర్స్గా తయారు చేయాలని చెప్పి స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ లీడర్షిప్ ఆన్ ది ఎడ్జ్ అనమాట. అంటార్టికాకి తీసుకెళ్తూ ఈ ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబిలిటీ స్పేస్లో ఉన్న 15 మంది గ్లోబల్ ఛాంపియన్స్ ఆ షిప్లో ఒక 150 మెంబర్స్ని తీసుకెళ్తూ వాళ్ళతో ఎంగేజ్ చేసుకుంటూ ఒక వరల్డ్ మొత్తానికి కూడా సస్టైనబిలిటీ లీడర్స్ని ఇస్తున్నారనమాట. అట్లా ప్రతి సంవత్సరం ఒక 80 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. కరోనా కారణం వల్ల 2 ఇయర్స్ చేయలేకపోయారు, అందుకని సార్ 150 మెంబర్స్ని తీసుకెళ్తున్నారు. సో అట్లా ఈ ఇయర్ వెళ్తున్న 150 మెంబర్స్లో అభిషేక్ ఒకతనండి. అతను జిఐఎస్ ప్రొఫెషనల్, హైదరాబాద్లోనే పుట్టారు, ప్రస్తుతం శ్రీలంకలో పనిచేస్తున్నారు. అతను ఎన్విరాన్మెంట్ గురించి, సస్టైనబిలిటీ గురించి, ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పగలిగితే కొంచెం, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఈ ఆడియన్స్లో ఉన్న వాళ్ళు, ముఖ్యంగా ఎన్సీసీ ఉన్న పిల్లలు, మీరు అప్లై చేసి మీరు కూడా వెళ్ళొచ్చు నెక్స్ట్ ఇయర్. ట్రై చేదురు కానీ అండి. టు సిట్ హియర్ విత్ ఆల్ దీస్ గ్రేట్ పీపుల్, ఎస్పెషలీ ఇప్పుడున్న కరెంట్ క్లైమేట్ సిచ్యువేషన్ చూస్తే మనకి ఇప్పుడు వీ నీడ్ టు అండర్స్టాండ్ అసలు ఏం జరుగుతుంది మన చుట్టుపక్కల. మనం అనుకుంటూ ఉంటాం క్లైమేట్ క్రైసిస్ అవుతుంది, ప్రతి ఇయర్ అనుకుంటున్నాం మనకి వేడి పెరుగుతూ ఉంది. లాస్ట్ ఇయర్ అసలు చాలా హాటెస్ట్ ఇయర్ అని చెప్తూ ఉంటాం. ఈ ఇయర్ 2022 వచ్చిన తర్వాత 2021 హాటెస్ట్ ఇయర్. ఆ 2021 ఇయర్లో మనం అనుకుంటాం 2020 హాటెస్ట్ ఇయర్. ఇలా చెప్పుకుంటా పోతే మన ఇయర్ అంతా చూసుకుంటా పోతే ఇయర్ అంతా టెంపరేచర్ గ్లోబల్ అంతా మొత్తం బాగా వార్మ్ అయిపోతుంది. ఇది ఎందుకు అవుతుంది అసలు? బేసిక్గా ఏంటంటే మనకి కార్బన్ గురించి అర్థం అవ్వాలి. మనది ఒకటి, మనం ఉన్నప్పుడు, మనం హ్యూమన్గా ఉన్నప్పుడు సెక్రీట్ చేసేది ఒకటి కార్బన్ ఫుట్ ప్రింట్. మనం తీసుకెళ్ళేది ఆక్సిజన్, వదిలేది కార్బన్ డైఆక్సైడ్. ఈ కార్బన్ అనేది వార్మింగ్ గ్లోబల్లో ఉన్నసరికి ఎక్కువ కార్బన్ పెరిగేసరికి దానికి ఉన్న యాక్చువల్ టెంపరేచర్ ఏంటంటే పెరుగుతూ ఉంటుంది. ఈ కార్బన్ ఇస్ ద మేజర్, అసలు డేంజర్ అనమాట ప్రస్తుతానికి మన ఎన్వైరన్మెంట్లో. ఈ కార్బన్ని క్యాప్చర్ చేసే ఒకటి ఏంటంటే ట్రీస్, ప్లాంట్స్, మనకున్న గ్రీన్ వెజిటేషన్, ఇదే అనమాట. దీన్ని పెంచడానికి యాక్చువల్గా ఇప్పుడు మనం ఫార్మింగ్ అంటున్నాం అండ్ ఫారెస్ట్ రీఫారెస్ట్ అంటున్నాం, చాలా ఇన్ని చేస్తున్నాం. అయినా అసలు చూసుకుంటా పోతుంటే ప్రతి ఇయర్ యాక్చువల్గా టెంపరేచర్ పెరుగుతుంది. ఎందుకంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం అసలు కాన్షియస్గా ఏం అర్థం చేసుకోవట్లేదు, మనం ఏం తింటున్నాం, మనం ఏం వాడుతున్నాం అనేది. అలాంటి దానిపైన యాక్చువల్గా ఐ హ్యావ్ స్టెప్డ్ అప్ రైట్ నౌ. అలాంటి క్లైమేట్ క్రైసిస్ కోసం అందరినీ అవేర్నెస్ పెంచడానికి అండ్ డే టు డే సొల్యూషన్స్ ఏదైతే మనం చేయాలో అలాంటివన్నీ నేర్చుకొని ఇలాంటి క్లైమేట్ సస్టైనబుల్ లీడర్స్ దగ్గరికి ఇప్పుడు నేను ఏదైతే అంటార్టికా ఎక్స్పెడిషన్కి వెళ్తున్నానో అక్కడి నుంచి నేర్చుకొని, సో దట్ ఐ కెన్ కమ్ బ్యాక్ అండ్ ఐ కెన్ టెల్ యూ టు ఆల్ ద యంగ్ లీడర్స్. ఈరోజు నేను యాక్చువల్గా చాలా యంగ్ లీడర్స్ నుంచి వస్తున్నాను. వికాస్ ఎలా అయితే అన్నారు, హూ వాంట్స్ టు బీ ఇన్ పాలిటిక్స్. యాక్చువల్లీ మీరు అనుకోని ఎందుకు అసలు వై డోంట్ వీ షుడ్ గో టు పాలిటిక్స్ అండ్ అండర్స్టాండ్ అండ్ చేంజ్ ద రిఫార్మ్స్. ఇప్పుడు అది అసలు మనకు అర్థం అవ్వాలి, క్లైమేట్ చేంజ్ అనేది ఏంటి, అసలు సస్టైనబిలిటీ అంటే ఏంటి, అవన్నీ మనం ఇంప్లై చేయాలంటే వీ హ్యావ్ టు బీ ఇన్ దట్ పర్టికులర్ పొజిషన్. ఆ పర్టికులర్ పొజిషన్లో వెళ్ళాలంటే మనం ఎక్కడున్నా వీ షుడ్ అండర్స్టాండ్ దట్ వీ ఆర్ ద లీడర్స్. ఇప్పుడు ఉన్నామంటే, ఇక్కడ ఉన్నామంటే, నేను ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకోవాలి దట్ వీ ఆర్ ద లీడర్స్. అక్కడ నెక్స్ట్ పొజిషన్ ఎక్కడికి వెళ్ళినా వీ షుడ్ ఇంప్లిమెంట్ ద కరెక్ట్ నార్మ్స్. అలాంటిది అవన్నీ మనం మోటివ్ తీసుకొని వెళ్ళాలి. నేను ప్రసాద్ గారిని వీడియోస్ చాలా చూశాను. వన్ థింగ్ ఐ హ్యావ్ అండర్స్టూడ్ మేజర్లీ దట్ యూ షుడ్ బి కాన్షియస్ అబౌట్ యువర్ కన్జంప్షన్. మనం ఏం తింటున్నాం అసలు దాని గురించి మనకు అర్థం అవ్వాలి. అవన్నీ సింపుల్ సొల్యూషన్స్ అవన్నీ మనకు తెలిస్తేనే దెన్ వీ కెన్ క్రియేట్ సమ్ సొసైటియల్ చేంజ్, బిహేవియరల్ చేంజ్. ఈ ఎన్వైరన్మెంట్ అనేది, ఈ పర్టికులర్ చేంజెస్ అనేది బిహేవియరల్ చేంజ్ ఒక మనిషి ప్రకారంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒకవేళ చాలామంది మనం చూస్తుంటాం, ఏలియన్ మూవీస్ చూస్తుంటాం. ఎవరైనా ఏలియన్ వచ్చామంటే ఎవ్రీ హ్యూమానిటీ విల్ కమ్ టుగెదర్ అండ్ వాళ్ళు డిస్ట్రాయ్ చేస్తారు. కానీ ఇక్కడ ఈ ప్లానెట్లో డిస్ట్రాయ్ చేసేది ఏంటంటే హ్యూమన్స్ ఒకటే. ఇప్పుడు సార్ చెప్పినట్టు హ్యూమన్స్ ఆర్ ద మేజర్ వన్ హూ ఆర్ డిస్ట్రాయింగ్ దిస్ ప్లానెట్. కానీ ఇప్పుడు మనల్ని మనం చంపుకోలేము. సో అందుకే ఏం చేసుకోవాలంటే వీ షుడ్ అండర్స్టాండ్ మనం చేసే ప్రతిరోజు డే టు డే లైఫ్, వాటర్ సేవ్ అనేది, మనం తినే ప్రతి కన్జంప్షన్లో, వాడే ప్రతి ప్లాస్టిక్ బాటిల్లో, చిన్నప్పటి నుంచి మనం నేర్చుకునే వాళ్ళం. ప్లాస్టిక్ వాటర్ బాటిల్ క్యారీ చేస్తున్న వాళ్ళం.
పెద్దయ్యేసరికి చాలా మంది వన్స్ దే గో ఇన్ టు జాబ్ దే స్టాప్ యూజింగ్ అండ్ వాళ్ళు ప్లాస్టిక్ బాటిల్ 20 రూపాయలు తీసుకొని తాగుతుంటారు. ఎందుకు? వీ కెన్ క్యారీ 1 వాటర్ బాటిల్, ఒక బ్యాగ్ తీసుకొని వెళ్ళి దానిలో వాటర్ బాటిల్ వేసుకొని వెళ్ళండి. ఇలాంటి చిన్న చిన్నవన్నీ ఇట్ మ్యాటర్స్ అలాట్. ఇలా నేను ఒక్కడిని చేస్తే అది సరిపోదు. ఆల్ యంగ్ లీడర్స్ షుడ్ గ్యాదర్ టుగెదర్. ఇలాంటి సింపుల్ సొల్యూషన్స్ వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలి. సచ్ దట్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ జనరేషన్ వచ్చినప్పుడు వాళ్ళందరికీ మనం ఒక ఇన్స్పిరేషన్లా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒకళ్ళు ఇన్స్పిరేషన్. దే ఆర్ బ్రింగింగ్ దట్ సొసైటియల్ చేంజ్. అవన్నీ మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. యాజ్ ఎ యంగ్ లీడర్స్ వీ షుడ్ అండర్స్టాండ్ అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు. మనం ఇప్పుడు యాజ్ అన్ ఎగ్జాంపుల్ దిస్ మూవీ విచ్ ఇస్ హ్యాపెనింగ్, దిస్ ఇస్ అ గ్రేట్ ప్లాట్ఫామ్. ఎందుకంటే ఈరోజు మనం ఉన్న కాలంలో డిజిటల్ కంటెంట్ బాగా కన్జ్యూమ్ చేస్తున్నాం. ప్రతిరోజు మనం మొబైల్లో యూట్యూబ్లో గంటల సేపు ఉంటాం. కానీ ఇది అసలు దానిలో ఏం కన్జ్యూమ్ చేస్తున్నాం, అసలు ఏం చూస్తున్నాం, అది మనకు అర్థం అవ్వాలి. దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ షుడ్ వాచ్ అండ్ వీ షుడ్ అండర్స్టాండ్ అసలు వాట్ వీ హ్యావ్ లర్న్. ఈరోజు ఒకసారి 2 hours మూవీ అయిన తర్వాత వీ షుడ్ అండర్స్టాండ్, వీ షుడ్ క్వశ్చన్ అవర్ సెల్ఫ్ దట్ వాట్ వీ హ్యావ్ లర్న్ టుడే అండ్ ఏం చేస్తాం రేపటి నుంచి కాదు, ఈ రోజు నుంచే ఏం చేస్తాం. ఇలాంటివన్నీ సొల్యూషన్స్ అండ్ థింగ్స్ అబౌట్ ఇట్ వీ హ్యావ్ టు థింక్ యాజ్ అ యంగ్ లీడర్స్. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు గో ఎంటార్టికాకి వెళ్ళి అక్కడ ఐ విల్ బీ కనెక్టింగ్ విత్ లాట్ ఆఫ్ యంగ్ లీడర్స్. 45 countries నుంచి చాలామంది వస్తున్నారు. మోర్ దెన్ 200 people విల్ బీ ఆన్ బోర్డ్. వాళ్ళతో ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసి ఆ పర్టికులర్ తెలుసుకున్న ఇన్ఫర్మేషన్స్ అన్ని ఐ విల్ కమ్ బ్యాక్ అండ్ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ దట్ ఐ విల్ టెల్ ఇట్ టు ఎవ్రీ వన్. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ for giving me this opportunity to talk about and in front of such great people. I respect you all, sir. Antarctica-lo మనం ఉన్న వరల్డ్లో 70% ఆఫ్ ఫ్రెష్ వాటర్ యాక్చువల్గా అంటార్టికాలో ఉంది. అంటార్టికాలో ఉన్న ఐస్ ఒకవేళ మెల్ట్ అయిపోతే, లెట్స్ అజ్యూమ్ దట్ మొత్తం అక్కడ ఉన్న గ్లేషియర్స్ అన్ని మెల్ట్ అయిపోతే, ఇట్ విల్ సీ లెవెల్ రైజ్ ఎంత అవుతుంది అంటే మనకు ఉన్న కోస్టల్ ఏదైతే సిటీస్ ఉన్నాయో అన్నీ మునిగిపోతాయి. ముంబై అనుకోండి, విశాఖపట్నం, నెల్లూరు ఏదైతే ఉన్నాయో అన్నీ అయిపోతాయి. కానీ అది ఒకటే అవ్వడం కాదు. వన్స్ ఆ ఐస్ కరగడం మొదలవుతుందో మనకి ఎన్వైర్న్మెంట్లో ఒక డిస్బ్యాలెన్స్ వస్తుంది. ఆ డిస్బ్యాలెన్స్ వల్ల క్లైమేట్ చేంజ్ అనేది వెదర్ ఫినామినల్లో కనిపిస్తుంది. మనకి సైక్లోన్స్ రావడం, మనకి ఇప్పుడు చూసాం రీసెంట్గా హైదరాబాద్ ఫ్లడ్స్ ఎలా డిజాస్టర్ అయిందో, ఇలాంటిది మనకి కాన్స్టెంట్గా వస్తూనే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ విల్ సీ లాట్ ఆఫ్ హీట్. ఇదంతా ఎందుకంటే దెర్ ఈజ్ అక్కడ ఉన్న అంటార్టికా అనేది ఒకటి మనం ప్రిజర్వ్ చేయాలి టు మేక్ షూర్ దట్ దట్ క్లైమేట్ స్టెబిలిటీ ఇస్ దేర్. సో ఇప్పుడు ఈ అంటార్టికా అనేది వెళ్ళడానికి ఇప్పుడు యాక్చువల్గా అది అంటార్టికా ఇస్ మెల్టింగ్ ఎట్ వెరీ ర్యాపిడ్ స్టేజ్. దాన్ని తగ్గించడానికి వీఆర్ గోయింగ్ టు అంటార్టికా విత్ సమ్ లీడర్స్ దట్ వన్స్ వీ కమ్ బ్యాక్ అండ్ నేను ఒక పొజిషన్లో వెళ్ళినప్పుడు ఐ కెన్ టెల్ ఎవ్రీ వన్ టు ప్రొటెక్ట్ అంటార్టికా. ఈ అంటార్టికా ట్రీటీ అనేది ఒకటి సైన్ చేశారు. బికాస్ అంటార్టికా డస్ నాట్ బిలాంగ్ టు ఎనీ కంట్రీ, ఎనీ నేషన్ ఆర్ ఎనీ సింగిల్ పర్సన్. ఇట్ బిలాంగ్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఆన్ ద పర్సన్ ఆన్ హూ ఇస్ లివింగ్ ఇన్ ద ఎర్త్, ఎవ్రీ స్పీషీస్. So we have to make sure that Antarctica is just left for peace and science. So దానికోసమే this is the fight that Robert Swan, who is a UN Goodwill Ambassador, and he is the first person to walk on both North Pole and South Pole. అతను యాక్చువల్గా యంగ్ లీడర్స్ని ఎవ్రీ ఇయర్ తీసుకొస్తున్నారు. అండ్ టిల్ నౌ హీ హ్యాస్ ట్రైన్డ్ అరౌండ్ 4,000 people. వీఆర్ బ్రింగింగ్ 4,000 ఎల్యూమినైస్. మాతో పాటు ఆ 4,000 people కూడా కనెక్ట్ అవుతారు, హూ ఆర్ గుడ్ ఇన్ దర్ ఫీల్డ్ అండ్ దే ఆర్ బెస్ట్ ఇన్ దర్ ఫీల్డ్. అలాంటి వాళ్ళు దిస్ ట్రీటీని ఒకటి కాపాడతారు. ఈ అంటార్టికా ట్రీటీ అనేది సైన్ చేశారు బై 240 nations, టెలింగ్ దట్ దిస్ షుడ్ బి ప్రొటెక్టెడ్ అండ్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ మైనింగ్ అండ్ మినరల్ ఎక్స్ప్లోరేషన్. ఇవన్నీ అవ్వకూడదని అక్కడ ఒక ట్రీటీ సైన్ చేసేసి ఆ అంటార్టికా అనేది ప్రొటెక్ట్ చేస్తున్నారు జస్ట్ ఫర్ సైన్స్. సో 2041కి యాక్చువల్గా దట్ పర్టికులర్ ట్రీటీ అనేది రివ్యూకి వస్తుంది. సో ఇట్స్ అవర్ ఫైట్ దట్ వీ షుడ్ ప్రిజర్వ్ దట్ review. When it comes to review, we should preserve that treaty and all the norms are kept intact. And this is my great honor actually. Thank you so much. Thank you so much, sir. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.